అత్యుత్తమ ప్లేస్మెంట్స్ తో ఎంఎన్సీ కంపెనీలలో ఉద్యోగమే లక్ష్యమా? ఇంజనీరింగ్ చదవాలనే మీ పిల్లల కలని కేజీ రెడ్డి కాలేజ్ తో నిజం చేసుకోండి. టీజీఐఐసి ఏర్పడ్డ తర్వాత మీరు వెరీ ఫస్ట్ మహిళ చైర్పర్సన్ గా మీరు ఇక్కడ ఉన్నారు. ఎలా అనిపిస్తుంది? చాలా గర్వంగా ఉంది. ఉమ్, ఎందుకంటే ఎంతోమంది ఆశించిన ఒక మహిళకి ఇవ్వడం అవును, చాలా గర్వంగా ఉంది. నిజమే. ఇది నేను ఇప్పుడు టీజీఐఐసి అంటే ఇంత పొడుగు పేరుంది అనుకున్నట్టుగానే దీనికి బరువు బాధ్యతలు చాలా ఎక్కువ ఉన్నాయి, చాలా ఉంటది. ఇప్పటికీ తెలంగాణ గవర్నమెంట్లో దేనికైనా ఇంత పెద్ద ఏమంటారు ఇన్కమ్ ఏదైనా ఉంది అంటే, అసెట్స్ ఏమైనా ఉన్నాయంటే వన్ అండ్ ఓన్లీ టీజీఐఐసి కదా. ఏమనిపిస్తుంది మీకు? ఫస్ట్ మిమ్మల్ని నిర్మలా గారిని సెలెక్ట్ చేసుకున్నారు, దాంట్లో అపాయింట్ చేశారు అన్నప్పుడు ఏమనిపించింది? సీఎం గారి ఆశీర్వాదం. మేము అడగలేదు, అసలు ఊహించని కూడా ఊహించలే ఇలాంటి పోస్ట్ ఉంటుంది, వెళ్ళాలి, తీసుకోవాలని. అనుకోకుండానే సీఎం గారు ఇచ్చిన వరం ఇది మాకంటే. తర్వాత ఇది ఏంటి అనేది కూడా నాకు తెలియదు. అసలు డిపార్ట్మెంట్ ఉంటుంది అని తెలుసు, కానీ డిపార్ట్మెంట్లో ఏముంటాయనేది తెలియదు. ఇక్కడ వచ్చినాక చాలా హ్యాపీగా ఉంది. వచ్చే వాళ్ళకు మరి ఏది ఉన్నా కానీ నేను తెలుసుకొని మరి చెప్తున్నా. డిపార్ట్మెంట్తో డిస్కషన్ చేసి వచ్చిన వాళ్ళ సాల్వ్ చేయడానికి నా ప్రయత్నం నేను చేస్తున్నాను. ఫస్ట్ మీరు డిసిసి ప్రెసిడెంట్గా ఉన్నారు సంగారెడ్డిలో, అది కంప్లీట్గా పాలిటిక్స్. అవును. అక్కడ ఉన్నప్పుడు మీకు ఏదైనా ఒక దాంట్లో ఒక చైర్పర్సన్గా వస్తుంది అనుకుంటే, నామినేటెడ్ పోస్ట్ వస్తుంది అనుకుంటే, వస్తే ఏదైనా ఉమెన్ కమిషన్ ఇలాంటిది ఏదైనా ఉండొచ్చు అనుకుంటారు, కానీ ఇంత పెద్ద బరువు బాధ్యతలు, ఇంత పెద్ద దీనికి ఎక్స్పెక్ట్ చేయలేదు కదా మీరు? లేదు, అసలు లేదు. అసలు డీసీసీగా ఉన్నా ఈ పోస్ట్ వస్తుంది నేను అనుకోలేదు. మేము అడగలేదు కదా, అడగంది ఎవరైనా ఇవ్వరు కదా. అట్లా ఊహించినాం, కానీ ఇంత అంటే బెస్ట్ కార్పొరేషన్ అనేది ఇవ్వడం చాలా సంతోషం. ఫస్ట్ మీరు మీ ఉద్యోగం జీవితం మీ స్టార్ట్ అయిందేమో ఒక హెడ్ నర్స్గా, గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఉండే హెడ్ నర్సు. అక్కడ నుంచి రాజీనామా చేసిండ్రు, ఇక్కడికి వచ్చిండ్రు, ఆ తర్వాత మళ్ళీ డిసిసి అయినరు, ఓకే. తర్వాత మళ్ళీ మీరు టీజీఐఐసికి చైర్పర్సన్ అయినరు. నెక్స్ట్ మిమ్మల్ని మేము ఎమ్మెల్యేగా చూడబోతున్నాం అనేది జగ్గారెడ్డి గారు చాలా గట్టిగా గర్వంగా చెప్తున్నారు. అవునవును. ఎందుకంటే ఆయనకి మొన్న ఓడిపోవడంతో అనిపించింది ఏంటంటే, సంగారెడ్డిలో ఇంత పని చేసిన, ఇంత సేవ చేసిన జనాలకి నేను అంటే అర్థం కాలేకపోయినా కదా. అందుకే సంగారెడ్డిలో నిలబడకపోవడం మంచిది, భార్య నిలబెట్టాలని ఆయన ఆలోచన. నేనేమనుకుంటున్నా అంటే ఆయన సెన్స్ చెప్పిందేమో నెక్స్ట్ ఆ మహిళకు వస్తుందేమో అని, అట్లానే నాకు ప్రపోజల్ చేస్తున్నారేమో అని అనుకుంటున్నా. మంచిగా గవర్నమెంట్ జాబ్ ఉంది, అది కూడా హెల్త్ డిపార్ట్మెంట్ లో మీరు చేస్తున్నారు. దాన్ని రిజైన్ చేసి ఇక్కడికి రావడానికి కారణం ఏంది అసలు? కారణం ఏంటంటే పొలిటికల్ ఏముంటుంది, ఎవరినైనా మంచిగా చెయ్యాలి అని అనుకుంటే వాళ్ళ తర్వాత చేయించిండ్రు. అట్లా 2-3 సంఘటనలు జగ్గారెడ్డికి ఎదురైనాయి. అప్పుడు ఆలోచన చేసింది, ఓహో ఎంత చేసినా బయట వాళ్ళు మన పరిధిలో ఉండరు, మన వాళ్ళైతే మనం కొంచెం చెప్పినట్టు వింటారు, ఏదైనా చేసినా కొంచెం ధైర్యంగా చేయొచ్చు అనే ఉద్దేశంతో రిజైన్ చేయించారు. ఒకటే మాట చెప్పిండు, రిజైన్ అంటే నేను కావాలా జాబ్ కావాలని అడిగిండు. ఇంకా నాకు ఆప్షన్ లేదు ఇక. ఎందుకంటే తీవ్రంగా చెప్పిన నేను కావాలా జాబ్ కావాలా, మరి అక్కడ చెప్పిందేమో రాజకీయాల గురించి. పొలిటికల్ నాకు ఇష్టం ఉండదు, నువ్వు చేస్తున్నావు సంతోషం అని చెప్పిన. ఇంకా లాస్ట్కి ఒకటే ఒక మాట, నేనా జాబ్ అనేసరికి జాబ్ వదిలేసేసి, నేను చెప్పిన మాట వింటావా వినవా అది అనడానికి ఇట్లా చెప్పిండ్రు అంతేనా? డైరెక్ట్ గా అనకుండా నేను కావాలా, నీకు ఇష్టం ఏదైతే అది చేసుకో అని చెప్పిండు. అంటే బలవంతంగా మిమ్మల్ని రాజకీయాలకు తీసుకొచ్చిండ్రు అంతే అంతే. మీ అంతా మీరు అనుకోలేదు అసలు నాకు ఇష్టం లేదని చెప్పేసిన. చెప్పగానే ఆ మాట అన్నాను, నేను కావాలా జాబ్ కావాలనేసరికి ఇది ఎక్కడో వెళ్ళిపోతుంది, మళ్ళీ ఇబ్బంది అవుతుంది. జగ్గారెడ్డి గారు అంటే ఒక మాట అన్నారు అనుకో, దానికి తిరుగుండదు. ఏదైనా దానికి ఇదే చెప్పిపోతారు, మంచిగా చెడ తర్వాత మాట ఇచ్చిందంటే అది చేయాల్సిందే. ఎవరినైనా ఎదిరిస్తారు, కాంగ్రెస్ అధిష్టానాన్నైనా ఎవరినైనా. అంటే ఏదైనా ఉంటేనే అనవసరంగా అది ఉండదు. ఆయన మనసులో అనిపిస్తే తప్పు జరుగుతుంది అని ఆయన మనసులో అనిపిస్తే దానికి ఇది ఏదైనా కానీ సాధించాలి, ఈ సమాజానికి మంచి జరగాలని ఆలోచన చేస్తారంటే. ఏదున్నా ఎంత కుండ బద్దలు కొట్టినట్టు గట్టిగా మాట్లాడతారో, ఎంత రెబల్ లాగా అవుతారో అంత మొండి, అనుకున్న పనులు చేయించుకుంటారు. 3 సార్లు అక్కడ సంగారెడ్డిలో ఎమ్మెల్యేగా ఉన్నారు. ఎందుకని ఓడించిందని మీరు అనుకున్నారు? ఇక ప్రతిపక్షం వాళ్ళు ఎట్లా ఉంటది, ఏదో ఒకటి పట్టుకోవాలి. జగ్గారెడ్డి గారు దొరకరు, జగ్గారెడ్డి ఫోన్ ఉండదు,
అని అదొకటి. యాక్చువల్గా అయితే పైసలు డబ్బే ఈసారి అయితే. పెట్టలేదా? జగ్గారెడ్డి గారు ఎలక్షన్లప్పుడు డబ్బులు పెట్టారు. ఒట్టప్పుడు ఎవరికైనా ఇస్తారు, ఎంతైనా ఇస్తారు. కానీ ఎలక్షన్ల అప్పుడు అయితే దాచిపెట్టారు కదా మెయిన్. దాచిపెట్టి ఎక్కడ ఉంటే ఎలక్షన్లప్పుడు తీసి ఇవ్వడానికి వస్తుంది. దాచిపెట్టేది లేదు, ఎప్పటిదప్పుడే. కాబట్టి ఎలక్షన్లో డబ్బులు పంచకపోవడము ఈసారి మెయిన్ కాదు. ఎప్పుడు పంచరు, ఈసారి మెయిన్ అక్కడి నుంచి డబ్బులు రావడంతో ప్రజల్లో మరి ఇక తీసుకున్నాం కదా అని నీతి నిజాయితీ ఓటేసినట్టు డబ్బులు తీసుకున్నందుకు. ఇప్పుడు బాధపడుతున్నారు, కానీ లాభం లేదు కదా. కానీ మీరు అన్నట్టుగా 3 టర్మ్స్ ఉన్నారంటే 15 ఏళ్ల పాటు ఉన్నారు. ఆ తర్వాత ఎప్పుడు ఎవరు ఎక్కడ కనిపించినా, మాకు ఈ మధ్యన కూడా విజువల్స్ లో కనిపించినాయి ఏంటంటే చెప్పులు కుట్టుకునే వాళ్ళకు కూడా 50,000 ఇచ్చిండ్రు అప్పటికప్పుడు. అట్లది వాళ్ళు ఎవరు గుర్తు పెట్టుకోలేదా మరి? ఎట్లా ఎందుకు కూడా ఇచ్చిండ్రు అట్లా? అంటే గుర్తు పెట్టుకున్నా ఎట్లా ఉంటుంది అంటే వాళ్ళు ప్రతిపక్షం వల్ల ఎట్లా మైండ్ గేమ్ ఆడిండ్రు. జగ్గారెడ్డి గారు దొరుకుతారా, ఫోన్లో దొరుకుతారా, మేము ఉంటాం కదా అంటే నెక్స్ట్ కూడా ఆ గవర్నమెంట్ వస్తుందనే క్రియేట్ చేసి ప్రజల్లో తీసుకెళ్ళిండ్రు. కొంచెం భయభ్రాంతులు కూడా పెట్టిండ్రు, అది కూడా ఉంది. గట్టిగా డబ్బులకే కాకుండా భయభ్రాంతులు చెప్పేసరికి అప్పుడు ఆ గవర్నమెంట్ ఉంది కాబట్టి యంత్రాంగం కూడా వాళ్ళు చెప్పిందే విన్నది, మేము చెప్పింది వినలేదు. అందుకనే కొంచెం తేడా వచ్చేసింది. బట్ ఆయన ఇప్పుడు సీరియస్గా ఒక అనౌన్స్మెంట్ చేసిండ్రు, నేను ఈసారి కంటెస్ట్ చెయ్యను, ఇంకో 10 ఏళ్ళు నేను అందుబాటులో ఉండను, నా బదులు మా సతీమణి నిర్మల కంటెస్ట్ చేస్తున్నారు అనే ఒక మాట. అంటే అందుబాటులో ఉన్నాను కాదు, రాజకీయాల్లో సంగారెడ్డిలో ఉంటా, ప్రజాసేవ చేసుకుంటా, పొలిటికల్ మాత్రం ఆవిడని వస్తానని చెప్పడం జరిగింది. ఎందుకంటే ఆయనకు ఈ ఓట్లు అడగడం అనేదే ఇష్టం ఉండదు. అది ఆయనకు. మరి మీకు ప్రచారానికి రావాలి కదా ఆయన. మొన్న మున్సిపల్ ప్రచారం చేసినట్టే చేస్తారు, ఓట్లు అడగరు. బాగున్నారా, మంచిగా ఉన్నారా, అట్లా రోడ్డు మీద పోతుంటేనే పలకరిస్తేనే ప్రజల్లో అది విచిత్రమే ఉంటుంది అసలు. ఈయన ఏడ కూర్చున్నా, ఏడీల పడ్డా, ఎక్కడ పోయినా ప్రజల్లో ఆ భావన ఉంటుంది. జగ్గారెడ్డి మన జగ్గారెడ్డి మన ఇంటి వ్యక్తి లాగానే అట్లా మైండ్లో ఉంటుంది వాళ్ళకి. కాబట్టి చూస్తే చాలు ఆయన మనసులో ఏముందో ప్రజలకు తెలుసు. మొన్న ఎలక్షన్లో 3-4 రోజులు డబ్బులు పంచుతున్నారని తెలియగానే ఎవరో అంటారు కదా, సరే మీరు ఇవ్వరు కానీ వాళ్ళు ఇస్తే మీరు వద్దంటున్నాము, ఏం బాగుంటుంది, ఇస్తున్నాగా తీసుకుంటాము, సరేలే మన మీద వాళ్ళ మీద కడుపు కొట్టినట్టు అవుతుంది, వదిలేసేయండి అని నేను చెప్పేసాను. అందుకనే ఇక ఓడిపోవడానికి ఆ ముఖ్య కారణం. సరే, వాళ్ళకి ఏదో డబ్బులు వస్తున్నాయిలే అనుకుంటా, మరి మీకు కావాల్సిన ఓట్లు కదా, అక్కడ ఓట్లు పడాలి కదా. ఇక వాళ్ళ మనసులో ఏదంటే అది చేస్తారు కదా, మనం వద్దన్నా డబ్బులు ఆపలేము. ఇక వాళ్ళ మనసులో ఏదుంటే అది చేస్తారు, వదిలేసింది అని చెప్పేసి కార్యకర్తలు కానీ ఎవరు అడిగినా అదే చెప్పేసి. సో మిమ్మల్ని బలవంతంగా ఉద్యోగానికి రాజీనామా చేయించిండ్రు, బలవంతంగా కాంగ్రెస్ పార్టీలోకి తీసుకొచ్చిండ్రు, అనుకోకుండా మీరు డిసిసి ప్రెసిడెంట్ అయినరు. ఏమంటారు? చూసిన మహిళా ప్రెసిడెంట్ 2006 నుంచి 2018 వరకు మహిళా ప్రెసిడెంట్, 2018 నుంచి స్టిల్ ఇప్పటి వరకు డిసిసి. ఇప్పుడు కూడా మళ్ళీ మొన్న కూడా సెలెక్ట్ చేసుకున్నప్పుడు మళ్ళీ మీకే వచ్చింది అది. సో ఇప్పుడు 2 పదవులు, ఒకటి పార్టీని చూసుకోవాలి, ఇక్కడ ప్రభుత్వంలో ఉన్నటువంటి భూముల్ని వీటన్నిటిని చూసుకోవాలి, పరిశ్రమల కోసం చూసుకోవాలి, అండ్ ఇల్లు ఉంది ఎట్లాగో ఇల్లు చూసుకోవాలి, మళ్ళీ నెక్స్ట్ ఎమ్మెల్యే కోసం చూడాలి, అదో బరువు బాధ్యతలు ఉన్నాయి. టైం నేను కౌన్సిలర్ కూడా, వార్డు కౌన్సిలర్ నేనే. కాన్స్టిట్యున్సీలో ఏ ప్రోగ్రామ్ ఉన్నా నేనే అటెండ్ చేస్తా. అంటే సపోర్ట్ ఇవ్వలేని నేనేం చేయలేను. టోటల్గా నాకు ఫ్రీడమ్ ఇచ్చేసింది కాబట్టి ప్రజలకు పోతా, ప్రజలకు ఏది కావాలన్నా నేను జగ్గారెడ్డి గారికి చెప్పేసేస్తాను చెప్తా. ఎందుకంటే చేసేది ఆయనని, ఇచ్చేది ఆయనని కాబట్టి. అంతేగాని ఎక్కడ కూడా నన్ను ఇదిగా ఎప్పుడు అన్నాడు, నువ్వు ఎందుకు అక్కడ వెళ్ళినావను, ఏం చెప్పినావని ఏం కాదు, ఏదన్నా చెప్పేసి రా అని చెప్పేస్తా. దాని ధైర్యం ఇస్తాడు కాబట్టి వెళ్తాను. మరి ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి రెస్పాన్సిబిలిటీస్ మీరు ప్రతిదీ తనకి ఏమైనా షేర్ చేసుకుంటారా, మీ అంతటా మీరు డెసిషన్స్ తీసుకుంటుండ్రా? అసలు ఇప్పటి వరకు నేను ఇక ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు కూడా ఇక్కడికి రాలేదు, ఇప్పటి వరకు కూడా ఆఫీస్లో అడుగుపట్టలేదు. రాలేదా ఇక్కడ? అది నీకు పోస్ట్ ఇచ్చింది, నిన్ను చూసి ఇచ్చింది కానీ నన్ను చూసి కాదు కదా, నేను ఇన్వాల్వ్ కానని చెప్పేసింది. ఇప్పటి వరకు రాలేదు. ఏదన్నా అడిగితే నాకేదైనా డౌట్ వచ్చినా ఇది ఇట్లా అవుతుంది అంటే సజెషన్ చెప్తారు తప్ప ఎంటర్ కాదు దీంట్లో. ఆఫీసుల్లో అందరు కూడా మంచి నాకు కోఆపరేషన్ చేస్తారు, కోఆపరేటివ్ మంచిగానే ఉన్నారు, ఏదైనా రెస్పాన్స్ ఉంటుంది. పాలిటిక్స్ ఏందనేది మీకు అర్థమైందా? ఇన్నేళ్లలో 2006లో వచ్చింది, ఇప్పుడు 20 ఏళ్ళు
26 ఇప్పుడు 26 అంటే 20 ఏళ్ళు అయింది. 2006లో వస్తే 20 ఏళ్ళు అయింది మీరు ఇప్పుడు వచ్చి. అర్థమైందా పాలిటిక్స్ అంటే ఏంది అసలు అనేది? అర్థమైంది, కానీ అన్ని ఈయనకి చెప్పే చేస్తాను నేను. చెప్పకుండా ఏది ఉండదు. ప్రతిదీ బయట ఏం జరిగిందని చెప్తా, అది నాకు తెలుసులే అంటారు, అయిపోతుంది అంతే. చక్కగా ఇప్పుడు అదే ఉద్యోగం కంటిన్యూ చేసుకొని ఉంటే ఒక మంచి ప్రమోషన్స్ వచ్చేవి, శాలరీలు పెరిగే, ఒక పొజిషన్ లో ఉండేవాళ్ళు. విషయాలు ఉన్నాడు, పేరు వచ్చింది కదా, ఇప్పుడు స్టేట్ అంతా తెలుసు కదా పేరు. అదే జాబ్ అయితే అక్కడ సంగారెడ్డి ప్రమిసెస్ లోనే ఉండిపోతుండే హాస్పిటల్లో. కానీ ఇప్పుడు స్టేట్ అంతా నిర్మలా జగ్గారెడ్డి. ఆయన లేకపోయినా నేను ఆయన పేరు వినిపిస్తున్నా. ఎక్కడ పోయినా నిర్మలా జగ్గారెడ్డి అని అంటారు. కాబట్టి ఆ పేరు వచ్చినా సంతోషం అంతే. ఇప్పుడు రాజకీయాలు అంటేనే ఇప్పుడు సేవ అనేది కాస్త మారిపోయి దానికి డిఫరెంట్ అర్థాలు అనేవి వస్తున్నాయి కదా. రాజకీయం చేయడం ప్రతిదీ కూడా, పొలిటీషియన్ అంటే కొంచెం పవర్ఫుల్ గా కనిపించాలి, వెనకాల మంది మార్బల్లో ఉండాలి, వాళ్ళకు ఉన్న చేతిలో ఉన్న పవర్ ను చూపించుకోవాలి. అవన్నీ మీకు అర్థమైనాయా? వంట పట్టించుకున్నారా? పవర్ అయితే చూపెట్టుకోము ఎక్కడ కూడా. ఆర్డర్ వేసి ఇప్పుడు గవర్నమెంట్ ఉంది కదా, గవర్నమెంట్ ఉన్నా మేము యంత్రాంగాన్ని కానీ ఎక్కడ కూడా మేము ఆర్డర్ చేయము. ఇది రియల్గా ఉంటే, న్యాయంగా ఉంటే, లీగల్గా ఉంటే చెయ్యండి అని చెప్తాం. కానీ దబాయించి దౌర్జన్యంగా అట్లా ఎక్కడ కూడా జగ్గారెడ్డి గారు కూడా నేను ఇక ఆయన చెప్పి నేను వింటా, కానీ నేను కూడా చెప్పు అసలు ఎక్కడ ఉండదు అట్లాంటిది. పవర్ ఉందని ఏదో ఇది చేయాలనేది అయితే ఉండదు. చూపించుకోవాలి అని పవర్ ఉన్నా పవర్ లేకపోయినా ప్రజల కోసం మనం పనిచేయాలని చెప్తారు. జగ్గారెడ్డి గారికి వాయిస్ ఉంది, చాలా గట్టి వాయిస్ ఉంది. ఎవరినైనా తిడతారు, ఆ తర్వాత మళ్ళీ బాధపడే టైంలో బాధపడతారు, అన్ని రకాల ఎమోషన్స్ ఉన్నాయి, నేనున్నా అనేది చూపిస్తుంటారు, కష్టాలు వస్తే ఇమ్మీడియట్ గా రెస్పాండ్ అవుతారు. అవన్నీ నిర్మల గారు కూడా చేస్తారా? చేస్తుంటాను. ఈయన పంపిస్తాడు నన్నే, కాదు వెనకాల నుండి ఏదన్నా స్పాట్ లేదని చెప్తే నేనే వెళ్తా. కాదు అరుస్తారా? కోపం వస్తుందా మీకు కూడా? ఒక కమాండ్ చూపించుకోవాలి లీడర్ అంటే. ఉండదు, రిలేషన్కి వెళ్తాను నేను. ఏదో మన ఎప్పటి నుంచో మన బంధం ఉన్నది, మనం అంతా ఒకటి అనే భావంతో వెళ్తా, కానీ పవర్తో వెళ్ళను, ఎక్కడ వెళ్ళను. ఆయన కూడా ఇదే కూడా ఆయన అంటుంటాడు, నేను అది చూసా నేను చేసుకున్నాను. కమాండింగ్ డిమాండ్ ఉండదు కదా, నాకు అట్లాంటి వాళ్ళే కావాలి అనే ఉద్దేశంతో చేసుకున్నా అని చెప్తుంటారు. తనకి ఎలాగో ఆ కమాండింగ్ వాయిస్ ఉంది, తనకు ఆ తత్వం కూడా అట్లనే ఉంది కాబట్టి మీకు కూడా అట్లుంటే బాగుండదులే. అట్లుంటే కుదరకుండా గొడవలు అయ్యేవా? అది ఒప్పుకుంటాడు ఈయన. ఇంకోరైతే నాతో ఉండకుండా సంసారం చేయకుండా అని చెప్తాడు. అట్లా మీరు ఇట్లా సాఫ్ట్ గా ఉన్నారు కాబట్టి అంతే నడుస్తుంది అంటారు. ఇన్నేళ్ల నుంచి ఎన్నేళ్ళు అయింది? 30 ఏళ్ళు అయిందా? 30 years. 30 years అయింది. సో 30 years లో ఇప్పుడు గొడవలు పెట్టుకోలే? చిన్న చిన్నవి వస్తుంటాయి కదా, నేను అడ్జస్ట్ అయితే ఆయన అడ్జస్ట్ కాదు. ఏమంటారు? ఏదన్నా అడిగినా ఏదైనా చెప్పినా కోపమైనా సరే నీ మనసులో అలా ఉంది కదా, అది నీ ఇష్టము, నాకు నచ్చలేదు అంతే. నేను ఏం అడుగుతానండి, నాకు ఒక ఇల్లు కావాలని అడుగుతాను, అంతకంటే ఏం అడగను. సొంత ఇల్లు ఉండాలని ఒక కోరిక అంతే. ఏమంటారు? నువ్వు చచ్చిపోతే ఇది వస్తా అంటే కొంటా అంటారు. అన్ని ఇట్లాంటి కండిషన్లు ఎందుకు పెడతారు మరి మీకు? ఉండదు అది వస్తుంది వేస్ట్. ఇది ఎంత సంపాదించి వదిలిపెట్టుకోవాలి, ఏమొస్తుంది ఎమ్మటి. అది మన మైండ్ కూడా వేదాంతాల్లోకి తీసుకెళ్ళిపోతాడు, ఇక సన్యాసం అయిపోవాలి. అట్లాంటి భావనలు చెప్తుంటే ఇక మనం ఏం అడిగినా వేస్తాడు అంతే. ఇప్పటికీ సొంత ఇల్లు లేదు. సొంత ఇల్లు అంటే మా పాప పెళ్ళప్పుడు రామ మందిర్లో పెళ్లి చేసుకోమని చెప్పింది పాపని. మా పాప ఒకతే, అసలు ఇక్కడన్నా చిన్న గుడిలో పెళ్లి చేసుకుంటారన్నా. మా ఫ్రెండ్స్ వస్తారు, నువ్వు కూడా ఒక స్టేట్ లీడరు, అందరు తెలుసు, నువ్వు కూడా బాగుండదు నాన్న, ఇరుకు ప్లేస్ ఇబ్బంది అవుతుంది అంటే. కాదమ్మా నా కోరిక. సరే నీ కోరిక ఉంది, నేను ఒప్పుకుంటున్నా, నేను నీ మాట కాదంటలే, కానీ నాకు కూడా ఒక కోరిక ఉంది అని చెప్పింది. ఏంటమ్మా అని అంటే, నేను కిరాయిలో పెళ్లి చేసుకున్నాను, సొంత ఇల్లు కావాలి. ఈ 20 రోజుల పెళ్ళి ఉన్నప్పుడు మేమున్న చిన్న ఇల్లు, చిన్న రేకుల ఇల్లు, అది కొన్నాను మొన్న ఒక 6 months బ్యాక్ అనుకో. ఈయన ఒక కౌన్సిలర్గా చేసిండ్రు, చైర్మన్గా చేసిండ్రు, 3 సార్లు ఎమ్మెల్యే చేసిండ్రు, 3 సార్లు ఎమ్మెల్యే, ఒకసారి విప్పు కూడా చేసిండ్రు. మేము పిల్లలు అడిగినా నేను అడిగినా నో చాయిస్. నాకు కోరికలు అంటే నాకు ఇష్టం ఉండదు, ఏ తెచ్చుకోవాలి ఏముండదని అంటారు. అందుకే మొన్న ఎంత తృప్తిగా ఉన్నా అంటే నిజంగా మంచి నిద్రపోతున్నా, ఈ సొంత ఇల్లు అయ్యింది నాకు ఈ జన్మకి అని. కనీసం బిడ్డ కోరిక మేరకన్నా వచ్చింది. ఆమె అదొకటే చెప్పింది, నేను వెళ్ళిన తర్వాత అమ్మ మాట విన్నావు నాన్న, అందుకనే ఈ డిమాండ్ పెడుతున్నా అని చెప్పింది. మీ అబ్బాయి ఉన్నాడు, మరి మా అబ్బాయి ఏం అడగరా? చాలా భయం వాళ్ళ నాన్నంటే.
అవునా? కనీసం కూతురు పెట్టిన కండిషన్ కూడా పెట్టాడా? పెట్టాడు. వాళ్ళ నాన్న ఏది చెప్తే అది అబ్బా ఈడే నా కొడుకు అంటాడు. అవునా? ఎందుకంటే ఏది చెప్తే అది ఓకే నాన్న అంటాడు. అందుకే వీడే వారసుడు కాబట్టి వీడే నా మాట వింటాడు. ఇప్పుడు ఒక రాజకీయ నాయకుడు ఎవరైనా ఒక చిన్న కార్పొరేటర్ గా గెలిచిండ్రు అనుకుంటే, ఒక వార్డు మెంబర్ గా గెలిచిండ్రు అంటేనే బోల్డంత ఆస్తులు కూడబెట్టుకుంటుంటారు. కార్లు ఉంటాయి, బంగళాలు ఉంటాయి, సో ఎక్కడికక్కడ ప్యాలెస్లు ఉంటాయి, భూములు కొనుక్కొని పెట్టుకుంటారు, రియల్ ఎస్టేట్ బిజినెస్ లోకి దిగుతారు. ఇవన్నీ ఎందుకు అట్లా కాదనుకున్నారు? నీకు ఎందుకో మొదటి నుంచి ఆస్తులు అంటే ఇష్టం లే. కష్టాల నుంచి వచ్చింది కదా. 5 సంవత్సరాల వాళ్ళ నాన్న చనిపోయింది. వాళ్ళ అమ్మ ఒక ఏన్యం డ్యూటీ చేసుకొని పిల్లలు నడిపింది. అందుకనే ఆ కష్టాలను చూసి కష్టాలు ఉన్న వాళ్ళకి ఏదన్నా ఇంత సహాయం చేయాలి తప్ప సంపాదించి ములుగుతే ఏమొస్తుంది, ఏమి రాదు అని చెప్తారు. మరి ఇప్పుడు దేవుడి కళ్యాణాలు చేయిస్తారు, శ్రీరామనవమి అన్ని చేయిస్తారు, పండుగలు అన్ని ముస్లిం, ఆ. క్రైస్తవ అన్ని. మరి ఆ హిందూ డబ్బులు పండుగ. ఎక్కడి నుంచి వస్తాయి? అవన్నిటికి ఎట్లా రియల్ ఖర్చు? ఎస్టేట్ చేస్తారు. రియల్ ఎస్టేట్ చేసిన డబ్బులు ఇంకా రేపటికని దాచిపెట్టారు. ఆ వచ్చిన అసలే పైసలు లేవు. ఇప్పుడు శ్రీరామనవమి వస్తుంది. శ్రీరామనవమి కాదు, 15th రోజు ఇఫ్తారింది ఉంది. ఉమ్. దానికి పైసలు కావాలంటే ఫ్రెండ్సే అప్పు తెచ్చిస్తారు. అప్పు చేయడం అనేది ఆయన అదృష్టం ఇక అంతే. మరి ఇప్పుడు ఎట్లా కాదు. తీరుస్తారు? ఎట్లనే రియల్ ఎస్టేట్ చేసి వచ్చిన డబ్బులు ఇవ్వాలి. వాళ్ళకి ఇక కొన్నిసార్లు రివర్స్ అయినా కానీ చెప్తాడు, అరే భయ నీకు ఇప్పుడు కాకపోతే రేపని ఇస్తా, 1కి 10 ఇస్తా, కానీ ఇప్పుడు లేవు ఆగండి అని చెప్తాడు. ముందు నుంచి ఇంతేనా? 5 సంవత్సరాల నుంచి కలిసి ఉన్నాం మేము ఇద్దరం. 5 ఏళ్ళ నుంచి చూస్తున్నా. 5 ఏళ్ళప్పుడు కూడా చిన్న చాక్లెట్ కొట్టులో పోయి కూడా ఖాతా పెట్టేస్తుంది. మీ ఫ్రెండ్స్, చైల్డ్హుడ్ ఫ్రెండ్స్. చిన్నప్పటి నుంచి. అందుకే ఇక నేను అడ్జస్ట్ అయిపోయాను. ఇక ఈయన మారాడు కదా. అప్పటి నుంచి కూడా కిరాయి సైకిల్ తీసుకొని ఊరంతా తిరుగుతాను. స్కూల్కి వెళ్ళకుండా ఊరంతా తిరిగేసి వస్తుండే సైకిల్. వాళ్ళ అమ్మ అనుకుంటుండే స్కూల్కి పోయిండు కొడుకు అని. అంతే. 50 ఏళ్ల నుంచి చూస్తున్నారు ఆయన. అర్థమైపోయింది కంప్లీట్ గా అర్థమైంది. ఆయన ఏంది మైండ్ సెట్. మనమే మారాలి కానీ ఆయన మారాడు. ఆయన చూపు ఎటువైపు చూస్తుంది, ఆయన ఏం చేస్తున్నాడు, ఇట్లాంటివన్నీ కూడా అర్థమైపోతుంది. తెలియదు, ఇప్పటికీ తెలియదు. అయినా అడ్జస్ట్ అవుతున్నారు మీరు ఇంకా. చెప్తాడు ఆయననే. ఉమ్. నాకే అర్థం కాదు, నేను నీకేం అర్థం అవుతాను, ఆ. అర్థం కాదు అసలు. ఓకే. ఇప్పుడు నాకు ఇచ్చిన డబ్బులు ఇంకో పక్కలకు తెలియదు, పక్కలకు ఇచ్చినా నాకు తెలియదు. అది ఎట్లా మెయింటైన్ చేస్తాడు కానీ ఇంట్లో విషయాలు ఎక్కడ కూడా మాట్లాడు. ఇంట్లో బాధ ఉన్నది కూడా ఏం పంచుకోడు. ఈరోజు నాకు కాలు ఇట్లా నొప్పి ఏంటంటే 5 రోజులు అయింది, 1 రోజు కూడా వచ్చి చూడలే. అడగరా? అడిగి నేను నా బాధ, నీ బాధ నువ్వు భరిస్తాను, నేను వచ్చేమన్నా నీ బాధ తీసేస్తానా, నీ నొప్పి తీస్తానా, డాక్టర్ ఉంటాడు, హాస్పిటల్ ఉంటావు, పోతావు, చూపించుకుంటావు, అంతే. మరి మంచిగా హోలీ సెలబ్రేషన్స్, బోల్డ్ అని రంగులు జల్లుకొని ఆ విజువల్స్ అవన్నీ వస్తున్నాయి. ఆ తర్వాత మళ్ళీ ఇఫ్తార్ ఉంది, రామనవమి ఉంది, ఇవన్నిటికీ మాత్రం అందరితో కలిసి ఉంటారు. ఎక్కడ ఎవరైనా బాధపడుతున్నారంటే వాళ్ళకి ఫుడ్ పెడతారు, డబ్బులు ఇస్తారు, అన్నిటిని చూసుకుంటుంటారు. డాక్టర్తో టచ్లో ఉంటాడు. అది చాలా ఏమైతుంది, ఏం చేయాలి, ఎక్కడ తీసుకెళ్ళాలని డాక్టర్తో మాట్లాడి కానీ రాడు. అంతే. ఇంకా అలవాటు అయిపోయింది. నేను కూడా చెప్పలే. మరి కాలుకు దెబ్బ తాకి నేను చెప్పలేదు, డాక్టర్ చెప్పింది మేడం ఇట్లా వచ్చింది అని, అంతే. ఇప్పుడు ఈ బరువు బాధ్యతలు ఇవన్నీ ఉన్నాయి. దీనికి తోడు నెక్స్ట్ మీరే ఎమ్మెల్యే కంటెస్టెంట్, మీరే చేస్తారు అని చెప్పిన తర్వాత ఏమనిపించింది మీకు? అంటే ఇవన్నీ ఈ పోస్ట్ వచ్చిన తర్వాత నాకు కొంచెం ధైర్యం వచ్చింది. చేయగలుగుతా నేను కూడా, ప్రజల్లో వెళ్ళి ఏదైనా కానీ వాళ్ళకి సేవ చేసే ధైర్యం వచ్చింది. చేస్తా. ఎందుకంటే ఆయన ఉంటాడు కదా, ఎంత దూరం పోయినా నీడలాగుంటాడు కాబట్టి ఆ ధైర్యం వచ్చింది. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.